అభ్యుదయ భావాలు ఉన్నవారు ఉమ్, సినీ రంగంలో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఉమ్, ఈ విధంగా సమాజ సేవ చేయడానికి రావడం ఇవన్నీ ముదావహం. ఉమ్, అలాగే ప్రత్యేకంగా సనాతన ధర్మాన్ని సమాజంలో అందరూ బాగా ఆచరించగలగాలి, ఉమ్, క్షేత్రాల పరిపాలన ఇంకా బాగా జరగాలి, ఉమ్, ఇలాంటి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆయన ఇక్కడక్కడ చెప్పినప్పుడు నేను విన్నాను. నేను ఎప్పుడు ఆయన్ని ప్రత్యక్షంగా నేను ఎక్కడ కలవలేదు కానివ్వండి. ఉమ్, ఇవన్నీ విన్న తర్వాత చాలా సంతోషం అనిపించింది. అవును. ఎందుకంటే మన మూలాలని తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేసినా కూడా ఉమ్, వారు సమాజంలో ఆ శాశ్వతమైన కీర్తి సంపాదిస్తారండి. మన మూలాలు ఏమిటో తెలుసుకోకుండా ఉమ్, పై వేషాలకు మాత్రమే లోబడి ఏది చాలా ఆధునీకరణతో మన వాడు మాట్లాడితే ఇది చాలా బాగుంటుంది, అందరూ నన్ను మెచ్చుకుంటారు, ఉమ్, ఆధునికమైన భావజాలం వచ్చింది ఇతనికి ఉమ్, అని ఎవరైతే మాట్లాడుతున్నారో అవునండి. వాళ్ళు ఎక్కువ రోజులు వాళ్ళు నిలవలేరండి. అవును. ఇక్కడ మన మూలాలు మనం జాగ్రత్తగా మన అస్తిత్వం అంటాం కదా, అవునండి. మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. ఉమ్, అస్తిత్వాన్ని మనం బలపరుచుకున్న తర్వాత ఉమ్, మనం ఎంత విస్తారంగా ఆలోచన చేసినా తప్పు లేదు. అవునండి. మన అస్తిత్వమే డొల్లగా ఉందనుకోండి, ఉమ్, మనం ఎందుకు పూజ చేస్తున్నామో మనకు తెలియదు, అవునండి. ఎందుకు నుదుటిన బొట్టు పెట్టుకుంటున్నామో తెలియదు, అవును. ఎందుకు ఒక రకమైన వస్త్రధారణ చేస్తున్నామో తెలియదు, ఉమ్, ఎందుకు దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నామో తెలియదు, ఉమ్, ఎందుకు దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తున్నామో తెలియదు, ఉమ్, దేవాలయంలో అర్చకుడి యొక్క పాత్ర ఏమిటో మనకి తెలియదు. అదేదో ఒక బ్రాహ్మణుడు ఒక కులానికి సంబంధించిన వాడి కిందే మనం ఆలోచన చేస్తున్నాం అనుకోండి, ఉమ్, ఇవన్నీ మనకి పరిమితుల కింద ఏర్పడి ఉమ్, మనకి ఆ విశాలమైన దృక్పథం రావడానికి అవునండి. ఇవి అడ్డుపడతాయి. ఉమ్, కాబట్టి ఈ అభ్యుదయ ఆలోచనలు ఉండాలి, ఉమ్, ఆధునీకరణ చేయాలి మనం ఆలోచనలో. ఉమ్, కానీ మన అస్తిత్వాన్ని మర్చిపోయాం అనుకోండి. అవునండి. ఒక సభలో నేను మాట్లాడుతూ ఉమ్, ఇదే చెప్పానండి, నా కన్న తల్లిని మర్చిపోమంటే నేను ఎలా మర్చిపోతాను? యా, అవునండి. పక్కింటి వాళ్ళని కూడా గౌరవించాలి, తప్పకుండా గౌరవిస్తాను. ఉమ్, మా అమ్మకు పెట్టిన ఆ ఆ ముద్ద, ఉమ్, పప్పు ముద్దను నేను మర్చిపోయి ఉమ్, పక్క వాళ్ళ ఇంట్లో బిర్యానీ బాగుందని చెప్పడం ఇది ఎంతవరకు సబబుగా ఉంటుంది? ఉమ్, కాబట్టి అస్తిత్వం అన్నది సమాజంలో పెరగాలి, ఉమ్, పిల్లల్లో ఈ భావాలు రావాలి, అవునండి. పిల్లల్లో నైతిక విలువలు తెలియాలి, ఉమ్, పెద్దల యందు గౌరవం ఎందుకు ఉండాలో తెలియాలి వాళ్ళకి. అవునండి. ఇవాళ అహంకారంగా మాట్లాడితే ఉమ్, అతి తెలివితేటలకి ఇది నిదర్శనం కింద మనం భావిస్తున్నాం. అవునండి. మన పిల్లలు కూడా మన ఇంటికి వచ్చిన వాళ్ళతో అమర్యాదగా ప్రవర్తిస్తుంటే ఓ ఎంత స్మార్ట్ గా ఉన్నాడని మీ అబ్బాయి అనుకుంటున్నాం. ఆ, వాడు పెద్దవాళ్ళతో ఎలా గౌరవంగా మాట్లాడాలి, ఉమ్, ఎలా సమాధానాలు చెప్పాలి. ఉమ్, నాకు జ్ఞాపకం, చిన్నప్పుడు ఉమ్, ఇలా నించుని సమాధానం చెప్తే తప్పు పట్టేవాడు, ఆ, చేతుల్లో కట్టుకుని సమాధానం చెప్పమని. సరిగ్గా నిలబడేవారండి. సరిగ్గా ఎవరు అంటలేదు, అవును. వాడు చేతులు హాయిగా ఇలా ఫ్రీగా పెట్టుకుని ఉమ్, క్యాజువల్ గా అటు చూస్తూ ఇటు చూస్తూ మాట్లాడుతుంటే ఓ వీడు నిజంగా వాడు చూడండి పోకిరి సినిమాలో హీరోగా ఉన్నాడు అని మనం భావించుకుంటున్నాం. అవునండి. వాడు జీవితంలో హీరో కింద అవ్వాలి కానీ ఉమ్, సినిమాలో హీరో కింద ఇంట్లో ప్రవర్తిస్తే అవునండి. ఉపయోగం ఏముంటుంది? అవునండి. కాబట్టి ఇవి కొంచెం తల్లిదండ్రులందరూ కూడా, ఉమ్, ప్రభుత్వం అందరూ కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకుని ఉమ్, అస్తిత్వాన్ని పెంపొందించాలండి. ఈ పవన్ కళ్యాణ్ గారి అస్తిత్వం నుంచి దాని గురించి మాట్లాడుతున్నారు ఆయన. అది ఆయన యూత్ కి చెప్తున్నారు. ఉమ్, చాలా మంది యూత్ ఆయన చెప్పిన దానికి ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి ఉమ్, తప్పకుండా ఆయన ప్రభుత్వంలో ఒక ప్రధానమైన పాత్ర నిర్వహిస్తూ అవునండి. ఈ దీంట్లో సఫలీకృతం అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. మొన్న తిరుపతి విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్పారండి. అవునండి. ముందు వచ్చి అంటే అందరిని కూడా పరామర్శించారు, అలాగే క్షమాపణ కూడా చెప్పారండి. ఎవరు ఊహించలేదండి అలాగా. అంటే అది క్షమాపణ చెప్పినంత మాత్రాన వాళ్ళ జీవితాలు రాకపోయినా పోతాయండి, తప్పేం లేదండి. ఇప్పుడు మనకి తప్పైనప్పుడు అయ్యా సారీ క్షమించండి అని ఒక మాట అన్నా ఉంటే మనమే ఎంతో బలంగా ఫీల్ అవుతాం. అవును. మనకే నాకు జ్ఞాపకం ఈ వైకుంఠ ఏకాదశికి మళ్ళా ఇంకొకసారి గతంలోకి వెళితే కొన్ని తప్పుదాలు జరగడం వల్ల వైకుంఠ ఏకాదశి రోజు నాడు ఆ పేర్లు చెప్పను గాని సమాజంలో ఉన్న కొంతమంది వచ్చి రుసరుసలాడారు కోపంగా. అప్పుడు నేను వాళ్ళకి చేతులు జోడించి అయ్యా క్షమించండి, మీకు జరిగిన అసౌకర్యానికి క్షమించండి అని నేను దండం పెట్టి చెప్తే నా జ్ఞాపకం వాళ్ళు తిరిగి నన్ను మీరెందుకు క్షమాపణలు చెప్తున్నారండి, మీరు చేయలేదు తప్పు అన్నారు. లేదండి, ఎవరు తప్పు చేసినా నేను ఇక్కడ
ప్రధానంగా ఉన్న అధికారిని. కాబట్టి నేను క్షమాపణలు చెప్తున్నాను, అందుకు మన్నించండి, దయచేసి దీన్ని ఇక్కడే వదిలేసేయండి అని వాళ్ళని ఆ విధంగా కోరడం నా జ్ఞాపకం అండి. అది కాబట్టి మనం ఆ విధమైన సంస్కృతిలో మనం పెరిగిన వాళ్ళం అండి. వయసుతో పరిమితం లేదు. అవునండి. మన సమాజంలో మనం చదివిన చరిత్రలో పురాణాల్లో మహారాజులు ఆ విధంగా క్షమాపణ కోరారు, సామాన్య పౌరుడి దగ్గర నుంచి. అవునండి. శ్రీరామచంద్రుడు గంట కొడితే ఎవరైనా సరే ఆయన వెంటనే వచ్చి ఆస్థానంలో కూర్చుని వినటానికి తయారయ్యేవాడు. అంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుందండి? శ్రీరామచంద్రుడు అవతారమూర్తి, ఆయన కూడా సామాన్య ప్రజలకి జరిగిన కష్టం ఏమన్నా ఉంటే వినటానికి సిద్ధంగా వెళ్ళి కూర్చునేవాడు. కాబట్టి ఇది ఒక మంచి ఉదాహరణ. సంస్థలో ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా, నేను అందరికంటే తక్కువ అండి, అసలు వైష్ణవిజంలో కూడా వాళ్ళ ఆలోచన విధానంలో కూడా భృత్యుడి యొక్క భృత్యుడికి 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 నేను భృత్యుడిని అనే భావంతో పనిచేయాలంటారండి. అదే వైష్ణవిజంలో అందరికంటే కింద ఉన్నాను నేను అని అంటారు. కాబట్టి అది ఆ భావం మనలో కనుక బాగా అది విడిపోతే ప్రవర్తన ఇంకొక రకంగా ఉంటుంది. ఇందాక అంటే చీఫ్ సెక్రటరీగా కానీ ఒక మంచి అనుభవశాలు కానీ బిఆర్ నాయుడు గారికి మంచి, నాకు కూడా అవగాహన ఉందండి. ఇది ఎప్పుడైనా ఒక వర్క్ చేసినప్పుడు ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏమన్నా అంటే సలహా, అంటే మీరు ఒక ఎగ్జిక్యూటివ్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉండి రిటైర్డ్ అయిన వ్యక్తిగా ఆయనకి ఏమైనా సలహాలు ఏమన్నా, అంటే ఇలా చేస్తే సలహాలు చెప్పడానికి బోల్డ్ మంది ఉన్నారు. అలా కాదు సార్, మీ అనుభవం ఇలా చేస్తే ఇంకా బాగుంటది. ఇందాక బిఆర్ నాయుడు గారు ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా ఏమిటి ఆయనకున్న ఆలోచనలు? సనాతన ధర్మాన్ని పాలించవలసినది, పోషించవలసింది హిందూ దేవాలయాలు. అలాగే ఈ దేవాలయాలకి అనుబంధంగా వచ్చిన అనేక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సత్రాలు గాని, గోశాలలు గాని, వేద పాఠశాలలు గాని, ఇలాంటివి చాలా ఉన్నాయి మన సమాజంలో. వీటిని ఎలా స్వయం ప్రతిపత్తిగా పనిచేయగలగాలి, వీటికి ఆలోచన విధానం ఎలా ఉన్నది? ఇవాళ ప్రభుత్వం నుంచి సహకారం ఏమీ వీళ్ళు ఆశించకపోయినా ప్రభుత్వం నుంచి హాని జరగకుండా ఏ రకంగా చూడొచ్చు, వీటిని స్వయం ప్రతిపత్తిగా ఎలా చెయ్యొచ్చు? ఇందులో చాలా మంది ఉదాహరణకి అన్న వితరణ కేంద్రాలు నడుపుతున్నారండి. సమాజంలో ఎవరికి ఆకలి వేసినా ఆ సమయానికి వెళ్ళి కడుపుకుండా భోజనం చేయొచ్చు. ఉదాహరణకి అన్నదానం జిల్లెలమూడి అమ్మ గురించి మనం విన్నాం. అవునండి. బాపట్ల దగ్గర అమ్మ క్షేత్రంలో ఎవరు ఎప్పుడు వచ్చి అడిగినా కూడా కడుపు నిండా భోజనం పెడతారండి. ఎవరిని ప్రశ్నించరు. నీ ఆచారం ఏమిటి, నీ కులం ఏమిటి, నువ్వు ఎవరిని కొలుస్తావు, ఏమి లేదు. ఎవరు వేళకెళ్తే ఆ విధంగా భోజనం పెడతారు. అలాగే మొన్న ఇంకొక ఛానల్కి వెళ్ళినప్పుడు వారు అక్కడ సివి రావు గారు చెప్పారు, మైలవరంలో ఉన్న దేవాలయంలో ఈ విధంగా పెడుతున్నారండి భోజనాలు. ఇలాగ అనేక క్షేత్రాల్లో ఈ భోజనాల ఏర్పాటు జరుగుతున్నది. మరి వీళ్ళకి ఏమన్నా కొంత వెసులుబాటు మనం కలిగించగలిగితే ఎవరికి రాష్ట్రంలో ఆకలితో ఎవరు కూడా మరణానికి లోనవ్వకూడదు, కడుపున్న ఆకలితో ఆ కడుపుతో ఎవరు నిద్రపోకూడదు అనే ఒక గొప్ప ఆలోచనతో కనుక పవన్ కళ్యాణ్ గారు లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళు వీటన్నిటినీ కూడా సమన్వయం చేస్తే అది నిస్వార్థంగా ఏ పార్టీకి వాళ్ళు తల ఒగ్గకుండా వాళ్ళు చేసే కార్యక్రమాలు ఉజ్వలంగా ఇంకా జరుగుతాయండి. మీరు చెప్పినట్టు చూస్తే అన్న క్యాంటీన్ కూడా కొంతవరకు అన్న క్యాంటీన్ చేస్తున్నాయండి. అవునండి, 5 రూపాయలు కరెక్ట్, చక్కగా వాళ్ళు భోజనాలు పెడుతున్నారు. అది కూడా చాలా గొప్ప సేవా కార్యక్రమం. కాబట్టి ఈ విధంగా కనుక మన కార్యక్రమాలు ఇంకా ద్విగుణీకృతం అయ్యాయనుకోండి రాష్ట్రంలో, అన్నపూర్ణ అయిన ఆంధ్రప్రదేశ్ లో ఆకలితో ఎవరు అలమటించట్లేదండి, నేను గర్వంగా చెప్పుకుంటున్నాను అని ముఖ్యమంత్రి గారు కనుక తన ఆగస్టు 15వ తారీఖు నాడు తన స్పీచ్ లో చెప్పుకోగలిగారు అనుకోండి, అది గర్వకారణం అవుతుంది. అంతేగాని ప్రభుత్వ పథకాల గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉండకుండా సమాజంలో జరుగుతున్న ఈ విశేషమైన సేవకి వారు కూడా ఇతోధికంగా సహాయం చేస్తూ, అందరు రండి, ముందుకు రండి, సహాయం చేయండి, అనవసరంగా వేరే వ్యసనాల మీద మీ డబ్బుని వృధా చేయకండి, ఇలాంటి కార్యక్రమాల మీద మీరు ఖర్చు పెట్టండి అని ఒక పిలిపిస్తే
ఎక్కడికక్కడ ఉమ్. తప్పకుండా సమాజంలో ఇంకా మేలు జరుగుతుంది.